నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో నోట్లో వెన్నెలా కరిగిపోయి గుల్ల మైసూర్ పాక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. కొన్ని టిప్స్ పాటించి చేస్తే మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా తేలిగ్గా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సాఫ్ట్గా గుల్లగా చాలా బాగా వచ్చింది కదా. సో లేట్ చేయకుండా ఈ గుల్ల మైసూర్ పాక్ని పర్ఫెక్ట్గా ఈజీ స్టెప్తో ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పు వరకు శనగపిండిని తీసుకుందాం. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో తీసుకుంటున్నానండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే 180 గ్రామ్స్ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కొలతతో అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకోవచ్చు. ఇలా శనగపిండిని తీసుకున్నాక ఇప్పుడు మరొక గిన్నెలోకి ఆయిల్ని అలాగే నెయ్యిని కొలిచి తీసుకుందాం. 1 కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ని తీసుకోండి, అంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోండి. అలాగే ఇందులోనే నెయ్యిని 1.5 కప్పు వరకు తీసుకుందాం. అంటే టోటల్గా ఇక్కడ ఆయిల్ని అలాగే నెయ్యిని 2.5 కప్పుల వరకు తీసుకోండి. మనం తీసుకున్న పిండికి ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా నెయ్యి ఆయిల్ని కలిపాక మనం ముందుగా తీసుకున్న శనగపిండి గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మనం ముందుగానే శనగపిండిలో ఆయిల్ని వేసి కలపడం వలన ఈ పిండిని మనం పాకంలో వేసినప్పుడు ముద్దలు కట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరో పక్కన స్టవ్ పైన మనం తీసుకున్న ఈ ఆయిల్ గిన్నెను పెట్టి వేడి చేయండి. ఆయిల్ ఒకసారి బాగా వేడయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేయండి. మనం మైసూర్ పాక్ ప్రిపేర్ చేసే అంతవరకు కూడా ఈ ఆయిల్ వేడవుతూనే ఉండాలి. ఇప్పుడు మరొక గిన్నెలోకి 2 కప్పుల వరకు షుగర్ని తీసుకుందాం. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 350 నుండి 400 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇందులోనే ఒక 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు, ఇంకా చెప్పాలంటే ఈ చక్కెర అనేది తడిసేటంత వరకు ఇలా నీళ్ళను తీసుకోండి. ఇప్పుడు మనం మైసూర్ పాక్ కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం వచ్చేసి మనకు తీగ పాకం రావాలండి. ఇలా చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయాక ఇలా కొంచెం పాకాన్ని తీసుకుని చూస్తే చూడండి, ఇలా తీగ పాకంలా రావాలి. ఇలా తీగ పాకంలా వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టిన శనగపిండిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అయితే మనం ఈ మైసూర్ పాక్ చేసేటప్పుడు లాస్ట్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి నేను ఇక్కడ ముందుగానే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని మిక్స్ చేస్తున్నాను. నిజానికి మైసూర్ పాక్లో ఈ యాలకుల పొడి వేయకుండా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు స్కిప్ చేసి కూడా చేయొచ్చు. అలాగే ఇలా మనం పిండిని తీసుకొని కలిపాక పిండి అనేది ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఇందులోకి మరో పక్కన వేడవుతున్న ఆయిల్ని ఒక 2 గరిటెల వరకు తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ప్రతిసారి కూడా 2 గరిటెల చొప్పున తీసుకుంటూ బాగా కలపాలి. ఇలా ఆయిల్ని వేసి కలిపాక పిండి అనేది ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మొత్తంగా ఇలా ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ ఇదే టైంలో వేడివేడి ఆయిల్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా వేడివేడి ఆయిల్ని వేసి ప్రిపేర్ చేయడం వలన మైసూర్ పాక్ అనేది గుల్లగా వస్తుంది. ఈ ప్రాసెస్ని మనం ఆయిల్ అయిపోయేంత వరకు కూడా ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అలాగే మీకు ఇలా చేసేటప్పుడు పక్కన ఆయిల్ అయిపోకుండానే ఇదంతా కూడా గట్టిపడి కొంచెం డ్రైగా అవుతుంది అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వాటర్ని అలా చల్లి మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. మనకు వాటర్ చల్లడం అనేది ప్రతిసారి అవసరం ఉండదు. ఎప్పుడైతే మనకు ఆయిల్ అయిపోకముందే పిండి గట్టిపడుతుంది అనిపిస్తుందో అలాంటి టైంలో కొంచెం వాటర్ని అలా చల్లి మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఇక్కడ నాకు వాటర్ చల్లే అవసరం పడలేదండి. పక్కన ఆయిల్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. అలాగే చూడండి, ఇక్కడ ఆయిల్ కూడా లైట్గా రిలీజ్ అయ్యి ఇది కొంచెం గట్టి పడుతుంది కదా. ఇప్పుడు ఇదే టైంలో చివరి ఆయిల్ని కూడా తీసుకొని జస్ట్ ఇలా ఒకసారి కలిపి వెంటనే గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం లోతుగా ఉండే గిన్నెలోకి బటర్ పేపర్ని పెట్టి తీసుకుంటున్నానండి. ఇలా కొంచెం లోతుగా ఉండే గిన్నెలోకి తీసుకోవడం వలన మైసూర్ పాక్ మధ్యలో కొంచెం డార్క్ కలర్లో చక్కగా వస్తుంది. పైన ప్రెస్ చేసినట్టుగా చేస్తే లోపల గుల్ల అనేది తగ్గిపోతుందండి. కాబట్టి ఇలా జస్ట్ సమానంగా అన్నాక ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టండి. 10 మినిట్స్ తర్వాత మనకు మైసూర్ పాక్ ఏ షేప్లో కట్ చేయాలనుకుంటామో ఆ షేప్లో ఇలా ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇలా ఘాట్లు పెట్టాక ఈ మైసూర్ పాక్ అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఎప్పుడైతే మైసూర్ పాక్ పూర్తిగా చల్లారిపోతుందో అప్పుడు పైన ప్లేట్ని పెట్టి ఇలా ఉల్టాగా బోర్లించి ట్యాప్ చేస్తే
మైసూర్ పాక్ అనేది ఈజీగా ఊడొస్తుంది. మనం ముందుగా ఎలా అయితే ఘాట్లు పెట్టామో అదే ఘాట్ల నుండి ఒకసారి కట్ చేస్తే ఇలా పీసెస్‌గా వస్తాయి. చూడండి కింద పైన కొంచెం యెల్లోగా మధ్యలో డార్క్ కలర్‌లో వచ్చింది కదా! ఈ క్వాంటిటీతో ప్రిపేర్ చేసిన మైసూర్ పాక్ 1 కేజీ వరకు ఉంటుందండి. కొంచెం ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ అంటూ ఉండదు. మీరు కూడా ఇక్కడ చూపించిన ప్రాసెస్‌ని అలాగే నేను చెప్పిన టిప్స్‌తో చేస్తే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇంట్లో అందరూ కూడా ఈ టేస్ట్‌ని చాలా బాగా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, ఈ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.